తృణమూల్ కాంగ్రెస్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై తిరుగుబాటు ప్రకటించారు. అంతేకాదు అసలు సిసలు తృణమూల్ కాంగ్రెస్ తమదేనంటూ మమతా బెనర్జీ నాయకత్వానికి వీరు సవాల్ విసిరారు. కాగా టీఎంసీ రాజకీయ సంక్షోభం ప్రస్తుతం పార్లమెంటును కూడా తాకింది. తృణమూల్ కాంగ్రెస్ కు లోక్సభలో 28 మంది సభ్యులున్నారు. అయితే వీరిలో 20 మంది ఎంపీలు పార్టీ చీఫ్ మమతా బెనర్జీపై తాజాగా తిరుగుబాటు చేశారు. అంతేకాదు సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తమను ఒక ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతేకాదు పార్టీ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు టీఎంసీలో మమతా బెనర్జీ మాట వేదంలా ఉండేది. ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మాటను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికే దాదాపు 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై తిరుగుబాటు ప్రకటించారు. ఈ తిరుగుబాటు శిబిరానికి రితభ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. అసలు సిసలు తృణమూల్ కాంగ్రెస్ తమదేనంటూ ఈ శిబిరం మమతా బెనర్జీ నాయకత్వానికి సవాల్ కూడా విసిరింది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా రితభ్రత బెనర్జీని స్పీకర్గా నియమించారు. ఇదొక అనూహ్య పరిణామం. టీఎంసీలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం శాసనసభను దాటింది. ప్రస్తుతం పార్లమెంటు కూడా తాకింది. వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్కు లోక్సభలో 28 మంది సభ్యులున్నారు. అయితే వీరిలో 20 మంది ఎంపీలు పార్టీ చీఫ్ మమతా బెనర్జీపై తాజాగా తిరుగుబాటు చేశారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తేదార్ నాయకత్వంలో తమను ఒక ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ కూడా రాశారు. జాతీయ రాజకీయాలకు సంబంధించి తాము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా సదరు లేఖలో 20 మంది ఎంపీలు కోరారు. ఇదిలా ఉంటే 3/2 మంది సభ్యులు వేరే కుంపటి పెట్టుకుంటే వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. అలాగే రాజ్యాంగ 10వ షెడ్యూల్లోని నిబంధన ప్రకారం అనర్హత వేటు నుండి తప్పించుకుంటారు. అంతేకాదు లోక్సభలో అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు టీఎంసీలో సంక్షోభం ముదురుతున్న వేళ మరోవైపు మమతా నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న 15 మంది ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన ఎంపీ నిధులను ఉపయోగించుకోకుండా తమపై మమతా బెనర్జీ ఆంక్షలు పెట్టారని అసమ్మతి ఎంపీలు ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్తో తనకున్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీ నుండి వెళ్లిపోవడం టీఎంసీ వర్గాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. కాగా టీఎంసీ ఎంపీలలో వాక్చాతుర్యం గల ఎంపీగా సుఖేందు శేఖర్ రాయ్కు మంచి పేరుంది. తాను పార్టీని వీడుతున్నట్లు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి సుఖేందు శేఖర్ రాయ్ ఒక ఘాటైన లేఖ రాశారు. ఈ లేఖలో అనేక కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. టీఎంసీలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇదే ప్రధాన కారణమన్నారు ఆయన. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలోనూ శాంతి భద్రతలను కాపాడడంలోనూ టీఎంసీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని సుఖేందు శేఖర్ రాయ్ ఆరోపించారు. టీఎంసీకి చెందిన మరికొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా సుఖేందు బాటలో పయనించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తృణమూల్ కాంగ్రెస్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.